కలుగును గాక. జీవన తొలి సంధ్య అనేక ఉదయకాలపు వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? నిన్న దినమంతా క్షేమకరంగా గడిచిందని నేను నమ్ముతున్నాను. కుటుంబంలో అందరూ బాగున్నారు కదూ? ఆరోగ్యంగా, అలాగే దేవుడు దీవెనలతో, నెమ్మదితో, సమాధానంతో మీ కుటుంబాలు ముందుకు సాగుతున్నాయని నమ్ముతూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఏదైనా దుఃఖమన్నా, ఏదైనా వేదనున్నా కృంగిపోవద్దు. తప్పక తగిన కాలమందు దేవుడు తన కార్యమును చేస్తాడని నిరీక్షణతో కొనసాగు. తప్పక అద్భుతము చూస్తాం. నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తావు అని వాక్యం చెప్తుంది. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరో శ్రేష్టమైన దినం ఇచ్చాడు కదా. మరి దినము ప్రార్థనతో ప్రారంభించుకున్నారా? తప్పకుండా ఈ దినము ప్రార్థనతోనే ఈ దినం అనేది ప్రారంభం కావాలి. ప్రార్థన చేసుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ఒక దైవజనుడిగా మీకు మనవి చేస్తున్నాను. ఉదయకాలం ఒక మంచి మాటను దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారు వారిని తెలుసుకుందరు. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. చూసారా? ఫలములను బట్టి తెలుసుకుంటారు అని మాట్లాడుతుంది. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. చెట్టును చూచి ఈ చెట్టు జామ చెట్టు, ఈ చెట్టు మామిడి చెట్టు, ఈ చెట్టు ఈత చెట్టు అని మనం చెప్తాం కదా. ఆ జామ చెట్టు అన్నప్పుడు దాని నుంచి జామకాయలు వస్తాయి. మామిడి చెట్టు అన్నప్పుడు దాని నుంచి మామిడికాయలు వస్తాయి. అంటే ఫలాలను బట్టి ఆ చెట్టు. అలాగే ఏ సందర్భంలో ఇక్కడ వ్రాయబడిందంటే, క్రీస్తు పేరట చాలామంది వస్తారు, గొర్రె చర్మాన్ని తొడుక్కుంటారు, కానీ వాస్తవానికి వారు తోడేళ్ళు లాంటి వారు అని అబద్ధ బోధల గురించి, మోసపరిచే ఆత్మల గురించి, దారి తప్పించే బోధల గురించి ఆయన మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతున్నారు. ప్రియమిట్లారా, నిజమే. ఈరోజు ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడుతున్నారే. ఫ్లెక్సిబుల్కి క్రిస్టియానిటీకి అలవాటు పడిపోతున్నారు. ఫ్లెక్సిబుల్ ఎలాగ ఉంటే పర్వాలేదు అన్న సంఘాలకి, అలాంటి క్రైస్తవ జీవితాలకి అలవాటు పడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో, ప్రేమించిన వాడు గాయపరుస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. ఈ వాక్యం వెంటనే ప్రియమిట్లారా, నీ జీవితంలో అబద్ధ బోధలు వాస్తవానికి వారు చూచినప్పుడు గొర్రె చర్మాన్ని కప్పుకుంటారు. నువ్వేమనుకుంటావు? గొర్రె అనుకుంటావు, కానీ లోపల తోడేళ్ళు. మరి ఎలా తెలుసుకోవాలంటే వారి ఫలముల వలన మీరు తెలుసుకుంటారు అని వాక్యం చెప్పారు. వారి ఫలములు, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం యొక్క స్థితి ఏంటో వారి ఫలాలు బట్టి తెలుస్తుంది. ఒక వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితం ఏంటో, ఒక వ్యక్తి దేవుడితో ఉన్న సహవాసం ఏంటో, ఆ వ్యక్తి యొక్క క్రైస్తవ జీవితం ఎట్లా నడుస్తుంది అని ఆ వ్యక్తిని అంచనా ఎలా వేస్తారో తెలుసా? ఫలాలను బట్టి. అవును, ఆత్మ ఫలాలను బట్టే ఆత్మ పని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది ఈరోజు మందిరాలకు వెళ్తున్నారు, కానీ బైబిల్ పట్టుకుంటున్నారు, క్రైస్తవులను చెప్పుకుంటూ వెళ్తున్నాం, కానీ ఫలాలు లేవు. ఫలాలు లేవు చెప్పడానికి మాత్రం క్రైస్తవులే. ప్రియదేవుని బిడ్డలారా, నిజమే, ఫలాలు లేవు. ప్రార్థన చేస్తున్నారు కానీ ఫలం లేదే. వాక్యం చదువుతున్నావు, వాక్యం వింటున్నావు కానీ ఫలాలు లేదే. అంటే దేవుడు ఆశించే, లేకపోతే వాక్యానుసారమైన ఫలములు లేవు. ఫలములను బట్టే తెలుసుకుంటాం. వాక్యం చెప్తుంది కదా, ఒక వ్యక్తి ఆత్మీయుడా కాదా, ఆ వ్యక్తి ప్రార్థనాపరుడా కాదా, ఆ వ్యక్తి వాక్యానుసారంగా నడుస్తున్నాడా లేదా, లేకపోతే లోకానుసారుడా అనేది ఆ వ్యక్తి ఫలాలను బట్టి, ఆ వ్యక్తి ప్రవర్తనలు బట్టి, ఆ వ్యక్తి క్రియలు బట్టి తెలిసిపోతుంది. పైకి నటించవచ్చు, పైకి మెప్పించవచ్చు, కానీ ఫలాలు అనేది తెలిసిపోతుంది. ఆ ఫలాలను బట్టే వారే దేవుడితో సహవాసం కలిగిన వారా, లేకపోతే నిజమైన బోధ, లేకపోతే అబద్ధపు బోధ, దారి తప్పిపోతున్నావా, లేకపోతే దారి మళ్ళిస్తున్నారా, ఇవి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియబిడ్డరా, దేవుని సదులో మోసపోవద్దు.
దారి తప్పిపోవద్దు. దేవుని సందులో ఆయనకి దూరం అయిపోయే పరిస్థితులు రాకూడదు నీ జీవితంలో. దారి తప్పిపోయి మళ్ళీ వేరే ఆలోచనలతో, వేరే తలంపులతో, వేరే మార్గంలోకి వెళ్ళిపోయి అసలైన సత్యానికి దూరం అయిపోయి దేవుడి సందులో నువ్వు పడిపోయావు అనుకో, ఎంతకాలం నువ్వు చేసిన ప్రార్థన లేకపోతే ఎంతకాలం నీ భక్తి అంత నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎలాగ పట్టాలి కదా సార్, బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి. ఇసుక మీద కట్టేస్తారు కొంతమంది, కానీ ప్రయోజనం లేదే. బండ మీద కట్టింది నిలబడతారు. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు బండ మీద కట్టబడిన క్రైస్తవ జీవితం నువ్వు కలిగి ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించే దినమిచ్చారు. ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, అయ్యా నాయన ఫలములను బట్టి నాయన అయ్యా గమనించవచ్చు, ఫలములను బట్టి తెలుసుకోవచ్చు అని మీరు మాట్లాడుతున్నారు. నిజమే తండ్రి. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితము, సహవాసము, వారి యొక్క ఆత్మీయ స్టాండర్డ్స్ ఫలాలను బట్టే నాయన. కాబట్టి ఈరోజు నాయన ఫలాలు లేవు ప్రభా, అలాంటి స్థితిలో ఉంటున్నారు. అలా ఉండకూడదయ్యా. వాక్యానుసారమైన, ఆత్మానుసారమైన ఫలాలు ఫలించి ముందు కొనసాగలిగిన కృప ఇచ్చండి. వీళ్ళు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. ఇతర దేశాల్లో జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలంతో వారు జ్ఞాపకం చేసుకోండి. గర్భాలకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి దినచర్య ఎంతట్లో మీరు తోడు నడిపించమని యేసు నామమున చిన్న తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు అండి.